ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం ఫార్మా రంగంలో మరో మైలురాయిగా ప్రభుత్వం తెలిపింది. ఏకంగా 9,000 కోట్ల పెట్టుబడికి చొరవ చూపడం స్వాగతించదగ్గ విషయమని వెల్లడించింది. ఇప్పటికే ఫార్మా హబ్గా పేరున్న హైదరాబాద్లో ఎలీ లిల్లీ కంపెనీ పరిశ్రమ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందని అంచనా వేస్తోంది. ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ ఉంటుందని ఎలీ లిల్లీ వెల్లడించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ కంపెనీ దేశంలోనే తొలిసారిగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అందుకోసం దాదాపు 9,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలీ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి ఎలీ లిల్లీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్లు అత్యంత కీలకమైనవిగా పేర్కొంది. ఇక్కడి నుంచే దేశంలోని ఎలీ లిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలు అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో తెలంగాణతో పాటు ఫార్మా రంగంలో పనిచేస్తున్న వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. త్వరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ వివరించింది. అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుందని చెప్పింది. ప్రధానంగా డయాబెటీస్, ఒబేసిటీ, అల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకి ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఆ కంపెనీ పనిచేస్తుంది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎలీ లిల్లీ కంపెనీ కార్యకలాపాలుండగా ఈ ఆగస్టులోనే హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ప్రారంభించినట్లు వివరించారు. విస్తరణలో భాగంగా ఎలీ లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులని అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోని ఫార్మా హబ్గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. 1961లో IDPL స్థాపించినప్పటి నుంచే దిగ్గజ ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40% బల్క్ డ్రగ్స్ భాగ్యనగరంలోనే ఉత్పత్తి అవుతోందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసినట్లు గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించి ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.